నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। అనారోగ్య కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా। ఘనంగా శ్రీకృష్ణ మందిర పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం। తెనాలి పట్టణంలోని అన్ని సచివాలయాల్లో బుధవారం ప్రారంభమైన సామాజిక పెన్షన్ల పంపిణీ। తెనాలి గంగానంపేటలోని శ్రీకృష్ణ మందిరం నందు శ్రీ గోపాలకృష్ణ స్వామి, సాయిబాబా, విజయ గణపతి స్వాముల నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది। తెనాలి గంగానంపేటలోని శ్రీకృష్ణ మందిరం నందు శ్రీ గోపాలకృష్ణ స్వామి, సాయిబాబా, శ్రీ విజయ గణపతి స్వామి వార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం బుధవారం వైభవపేతంగా నిర్వహించారు। మార్చి 30వ తేదీన ప్రారంభమైన ప్రతిష్ఠా మహోత్సవాలు 3వ తేదీన బుధవారంతో ముగిశాయి। ఉదయం నూతన విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి, ప్రాణప్రతిష్ఠ, సర్వదర్శనం, శాంతి కళ్యాణ మహోత్సవాలను పండితులు వేదాంతం నాగమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపారు। మందిర నిర్వాహకులు సమాధి బాలకృష్ణ, మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు। ప్రతిష్టానంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఉత్సవాలను పురస్కరించుకునే మందిరాన్ని విశేష అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు। ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రావుల కోటయ్య, నాయకులు తట్టుకోల అశోక్ యాదవ్, మల్లిపోయిన రాము, పలువురు ప్రముఖులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు। నా పేరు షేక్ ఖాజిం సాహెబ్, మా నాన్నగారి పేరు షేక్ మహబూబ్ సుబానీ, మాది పెదబూడి గ్రామం, అమృతలూరు మండలం। రైల్వే స్టేషన్ రోడ్లో సాయిబాబా గుడి కట్టింది మా నాన్నగారు శ్రీరామూర్తి గారు కట్టించారు। ఇది సమాధి బాలకృష్ణ గారు, సమాధి మహేష్ గారు ఈ ద్వారకా నమూనా కావాలని చెప్పి నాకు శ్రీకృష్ణుడి మందిరం కట్టాలని చెప్పారు। వారు అనుకున్న విధంగా ద్వారకా నమూనా ఉన్నట్లుగా తయారు చేయడం జరిగింది। శ్రీకృష్ణ విగ్రహం జైపూర్ నుంచి తెప్పించడం జరిగింది। ఈ ప్రజలందరికీ ఈ విగ్రహం చాలా ముచ్చటగా నచ్చింది। ఈ ప్రతిష్టా మహోత్సవం 31వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు సక్రమంగా జరిగినవి అన్నీ। మేము ఉదయం ఇవాళ 3వ తారీఖు 9:18 శ్రీకృష్ణ విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగినది। మరి గంగానంపేటలో వేంచేసిన శ్రీకృష్ణ పరమాత్ముడిది దాదాపు 1962లో ఈ విగ్రహం ప్రతిష్ఠపడింది। సమాధి కొండయ్య గారు, వారి కుమారులైన బాలకృష్ణ, మహేష్ అప్పటి నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి కానీ మరి అన్నదాన కార్యక్రమాలు చేయడం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు। మరి ఈ సంవత్సరం 30వ తారీఖు నుంచి కూడా వేద పండితులైన వేదాంతం వెంకట నాగమారుతి గారు అయ్యవారు వారి ఆధ్వర్యంలో, అగసాన మోక్త ఆధ్వర్యంలో కూడా మరి 5 రోజులు హోమాలు చేసి ఈరోజు 3వ తారీఖు 9:18 శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ప్రదర్శన జరిగింది। ఈరోజు మరి 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమం మేము భాగస్వామ్యందుకు దాతలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం। 40 సంవత్సరాల నుంచి ఈ గుడిని బాగోగులన్నీ చూస్తున్న ఈ సమాధి వంశస్థులు, సమాధి కొండయ్య గారి కుమారుడు సమాధి బాలకృష్ణ మరియు మహేష్ వీరి ఆధ్వర్యంలో మళ్ళీ వీళ్ళ వంశంలోనే వీళ్ళ చేతుల మీదుగా మళ్ళీ పునర్ప్రతిష్ఠ టెంపుల్ జరగటం మాకు ఎంతో ఆనందంగా ఉంది। ఈ కార్యక్రమానికి ఒక యాదవులే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంతో సహకరించి మా అన్నదమ్ముల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మా యొక్క నమస్కారాలు। తెనాలి నడిబొడ్డు గంగానంపేట, ఆ నడిబొడ్డులో మా శ్రీకృష్ణ మందిరం ఇంత అద్భుతంగా మన సమాధి బాలయ్య గారు వాళ్ళు నిర్మించినందుకు ముందుగా బాలయ్య వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా। మరియు భక్తజన బృందానికి అందరికీ ఆ శ్రీకృష్ణుని కటాక్షం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం। తెనాలి పురపాలక సంఘ పరిధిలోని అన్ని సచివాలయాలందు లబ్ధిదారులకు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు। తెనాలి పురపాలక సంఘ పరిధిలోని పెన్షన్దారులకు బుధవారం ఆయా సచివాలయాల పరిధిలో పెన్షన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది। తెనాలి పట్టణంలోని 16,000 మంది పెన్షన్దారులకు పెన్షన్ అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు। బుధవారం మధ్యాహ్నం నుండి లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు। ఇదిలా ఉంటే పలువురు పెన్షన్దారులు తమకు సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు। 6వ తేదీ వరకు లబ్ధిదారులకు పెన్షన్ అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు। మాది 23వ వార్డు, పేరు కాశీరెడ్డి। వారంటీలు వచ్చి ఇళ్ళకి ఇచ్చిపోయేవాళ్ళు ఇబ్బందిగా ఉంది। ఇప్పుడు వీడికి వచ్చి సచివాలయం కాడ వచ్చి అంతా కూర్చోాల్సి వచ్చింది। మాది చంద్రబాబు నాయుడు కాలనీ అండి। మాకు వారంటీలు 6 తీసుకొచ్చి మాకు పెన్షన్ అందించారు। పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఉన్నాం, ఇప్పుడు అందింది మాకు పెన్షన్, తీసుకున్నాం। 24వ వార్డు దానమ్మటి మసీదు పక్కనే। ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కష్టంగా ఉంది। వీళ్ళు పెట్టిన ఇది మాకు కష్టంగానే ఉంది। ఎక్కడొస్తాం ముసలి రావాలంటే దాన్ని మంచి పని కాదు। అనారోగ్య కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది।
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించడంతో బుధవారం జరగనున్న తెనాలి పర్యటన మరియు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్కు కనీసం 2 నుండి 3 రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆయనకు స్వస్థత చేకూరిన పిదప రీషెడ్యూల్ చేసి పర్యటన పునఃప్రారంభిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయ సభ్యులు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఆయన అనారోగ్య కారణంగా వాయిదా పడటంతో జన సైనికులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. యువ క్రికెట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 4వ తేదీ నుండి బూస్ట్ క్రికెట్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ కోచ్ మాలిక్ తెలిపారు. బుధవారం అకాడమీ కార్యాలయంలో క్యాంప్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోచ్ మాలిక్ మాట్లాడుతూ చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ ఆవరణలో జరిగే బూస్ట్ క్రికెట్ క్యాంపులో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. స్కూల్ వారీగా క్యాంపు నందు పాల్గొనాలని తెలిపారు. క్రికెట్ క్రీడ పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ మాట్లాడుతూ యువ క్రికెట్ అకాడమీ నేతృత్వంలో జరిగే బూస్ట్ క్రికెట్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకుని క్రీడలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ సీజన్లో యువ క్రికెట్ అకాడమీలో నేను రీజనల్ ఇన్ఛార్జ్గా ఉండి బూస్ట్ క్రికెట్ క్యాంప్ని మన తెనాలి ప్రాంతంలో మన అకాడమీలోనే కండక్ట్ చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మరి చెంచుపేటలో మా అకాడమీ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత బూస్ట్ క్రికెట్ క్యాంపు జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా క్రికెట్ క్యాంప్కి 6th క్లాస్ నుంచి 9th క్లాస్ పిల్లలు స్కూల్ ఏజ్ కేటగిరీలో ఈ సెలక్షన్ జరుగుతాయి. మరి ఇన్వైట్ చేసిన స్కూల్ కేటగిరీ పిల్లలంతా స్కూల్స్తోనే వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బూస్ట్ క్యాంప్ చూసే వాళ్ళందరూ తెనాలి ప్రజలు కూడా మరి తప్పకుండా ఆర్పీఎం క్లబ్ వచ్చి మరి క్రీడాకారులను ఆదరిస్తారని, అదేవిధంగా మరి ఈ బూస్ట్ క్రికెట్ క్యాంపు సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటూ బూస్ట్ మొట్టమొదట్లో కపిల్ దేవ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇలా అనేక మంది వర్ధమాన క్రికెటర్లు ఉన్నారు. ప్రస్తుతం బుమ్రా ఆధ్వర్యంలో ఈ బూస్ట్ క్యాంప్స్ అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. గతంలో 2020 సంవత్సరంలో మన యువ క్రికెట్ అకాడమీ వాళ్ళ ద్వారా తెనాల్లో జరిగింది. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెనాల్లో ఈ విధంగా జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి తెనాల్లో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించినటువంటి 6th నుంచి 9th వరకు విద్యార్థులందరూ పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మా శ్రీ చైతన్య విద్యా సంస్థ నుంచి కూడా వర్ధమాన క్రికెటర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. గత సంవత్సరం మా విద్యా సంస్థల నుంచి ఒక 6 గుంటూరు జిల్లా స్థాయిలోను, ఒక 2 రాష్ట్ర స్థాయిలోను పాలు పంచుకోవడం జరిగింది. రాబోయే పై స్థాయిలో జరగబోయే పోటీల్లో వీళ్ళందరూ పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి అవకాశం మన తెనాలికి రావడానికి మూలకారకులైనటువంటి యువ క్రికెట్ అకాడమీ మాలిక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్రోహక శక్తులు చెలరేగిపోతున్నాయని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్రోహక శక్తులు చెలరేగిపోతున్నాయని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చుండూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుదేటి బ్రహ్మారెడ్డి విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆనందబాబు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని దుండగులు నిప్పుపెట్టిన విగ్రహాన్ని పరిశీలించి ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ బ్రహ్మారెడ్డి విగ్రహానికి నిప్పు పెట్టిన వైఎస్ఆర్సీపీ వారిని పోలీసులు గుర్తించి తక్షణమే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనందబాబు మాట్లాడుతూ జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుదేటి బ్రహ్మారెడ్డి చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ సంఘ విద్రోహక శక్తులు పేట్రేగి విగ్రహాన్ని దగ్ధం చేయడం బాధాకరమన్నారు. డెల్టా ప్రాంతం వేమూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే ప్రాంతమని, కానీ వైసీపీ పాలనలో నేడు ఈ ప్రాంతం కక్షలకు కార్పణ్యాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేమూరు నియోజకవర్గంలో దండుపాళ్యం గ్యాంగ్ దిగిందని, ఎవరెవరో ఇక్కడ తిరుగాడుతున్నారని ఆరోపించారు. గత 5-6 నెలలుగా వేమూరు నియోజకవర్గంలో అనేక సంఘటనలు జరిగాయన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు శివారెడ్డి, ఎల్లారెడ్డి, కోటిరెడ్డి, శ్రీమాన్, వెంకటరెడ్డి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినాక విద్రోహ శక్తులన్నీ పెట్టరైపోతూ ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇవాళ విగ్రహాలు, రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ముసుగులేసి ఇవాళ ఉంచినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాత్రి గుదేటి బ్రహ్మారెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ
దుండగులు కాల్చివేశారు. అంటే ఏదో టైంలో ఎవడో ఒకటి చేసిపోతే సరే మనం ఏం చేస్తామని అనుకోవచ్చు, కానీ పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సాగిస్తారు. కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను వాళ్ళని చాలా హెచ్చరిస్తూ ఉన్నా. దండుపాలెం గ్యాంగ్ అంతా ఇక్కడ దిగింది, ఎవడెవడో తిరుగుతూ ఉన్నాడు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులందరూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడతానని చెబుతున్నటువంటి అభ్యర్థి సాక్షాత్ ఎంఆర్ఓ ఆఫీసుపై దౌర్జన్యం చేసి, విలేకరు మీద దౌర్జన్యం చేసి కొట్టపోయి సెల్ ఫోన్ లాక్కున్న సంఘటనలు చూశాను. ఇట్లా అనేక సంఘటనలు. ఎన్ఆర్ఐలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంకి వస్తే ఓట్లు వేయడానికి తిరిగి ఎట్టపోతారో చూస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దగులుబాజీ పనులు గతంలో ఎప్పుడు జరగల. ఈ నియోజకవర్గం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగల. చాలా శాంతి కామకంగా ఉండేటువంటి ప్రజానీకం ఇక్కడంతా కూడా రైతాంగం, వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించుకునేటటువంటి ప్రజలు. ఇవాళ కౌలు రైతులకి రెచ్చగొట్టి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి పెట్టారు. అదేవిధంగా ఎస్టీస్లో యానాదుల్ని మీరు రైతుల పొలాల్లో ఎలకలు పట్టగాకండి వాళ్లే పట్టుకుంటారని రెచ్చగొట్టడానికి చూశారు. అసలు ఏంటో, అసలు ఈ వాతావరణం ఏంటో, ఈ విధంగా ఎందుకు తయారు చేస్తున్నారో మరి పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తంగా ఉండాలని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. అసలు ఎవడెవడు తిరుగుతా ఉన్నాడు నియోజకవర్గంలో, ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ కేర్ ఆఫ్ ఏంటి? ఈ విధంగా మా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గంలో ఇటువంటి దుశ్చర్యలకి ఇంకా ఎన్నికల ముంగిట అనేక సంఘటనలు జరిగే ఆస్కారం కనపడతా ఉంది. అప్రమత్తంగా స్థానికంగా ఉండే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి నియోజకవర్గం మీద. నమస్కారం. ఈరోజు చుండూరు గ్రామంలో కీర్తిశేషులు మా తాతగారైన బ్రహ్మారెడ్డి గారి గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి పెట్రోల్ బోసో మరి డీజిల్ బోసో ఏదైతే దాడి జరిగింది, ఈ దాడిని తీవ్రంగా చుండూరు మండల తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా విగ్రహాలు తీసేసో, ఫ్లెక్సులు తీసేసో ఒక వ్యక్తి చరిష్మా మీరు తీలేరు. అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అదేవిధంగా ఈ ఊరిని అభివృద్ధి పదంలో చేసిన నాయకుడిని ఈ విధంగా చేయటం చాలా దారుణం. ఇలాంటి చేతగాని పిరికి పంది చర్యలు కనుక చేస్తే మరొకసారి చెప్తున్నాం, మేమంటూ గత 40 రోజుల్లో అధికారంలోకి రాకపోతున్నాం. వచ్చిన మరో వెంటనే ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారందరినీ కఠినంగా శిక్షించే విధంగా చేస్తాను. జనశిక్షణ సంస్థ వారి ఆధ్వర్యంలో స్కిల్ ఇండియా నేతృత్వంలో వివిధ ఉపాధి కోర్సులకు సంబంధించి అభ్యర్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని తెనాల్లోని శ్రీ రాధాప్రసాద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నందు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనశిక్షణ సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ నాగభూషణ్ రావు మాట్లాడుతూ నిరుద్యోగులకు, మహిళలకు తమ సంస్థ ద్వారా స్వయం ఉపాధి కోర్సులందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తాము నేర్పించే కోర్సుల ద్వారా భవిష్యత్తులో వారు ఆర్థికంగా బలపడటానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. శిక్షణకు సహకరించిన అధ్యాపకులు ధన్యవాదాలు తెలిపారు. రాధాప్రసాద్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వి రాధా మాట్లాడుతూ నిరుద్యోగ యువకులకు, మహిళలకు సంబంధించిన కోర్సులు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శిక్షణానంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్స్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న వేసవి సెలవుల్లో యువత, మహిళలు సంస్థ అందించే శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బ్యూటిషియన్ కోచింగ్ ట్రైనర్ కె తనూజ, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసి వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దేని కిరణబాబు, హారిక, పూర్ణిమ, సంగీత, కావేరి పలువురు సభ్యులు పాల్గొన్నారు. దీనికన్నా ముందు శ్రామిక విద్యాపీఠం ఇది 1979వ సంవత్సరంలో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 70,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చామండి త్రూఅవుట్ గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం. మెయిన్గా దీంట్లో నియోలిటరేట్స్, ఇల్లిటరేట్స్, రూడిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ వృత్తులు నేర్చుకొని కుటుంబానికి ఒక ఆదాయం సంపాదించుకోవడానికి ఈ విధంగా మేము రూరల్ ఏరియాలో తిరిగి సెమీ అర్బన్ ఏరియాలో ట్రైనింగ్స్ ఇస్తూ వీళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మేము కొంచెం కృషి చేయిస్తున్నామండి. ఇది ప్రస్తుతం మేము 2 months నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద పెట్టాము. దీనికి ఏంటంటే నామినల్ ఫీజు కలెక్ట్ చేసుకునేసి దీనికి ఒక ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకి 1 month 2 months ప్రకారంగా మేము ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. కోర్స్ పూర్తయిన వాళ్ళకి సర్టిఫికెట్లు మా తరఫున సర్టిఫికెట్స్ అవి ఇస్తున్నాము. నేను కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఉంది నాకు. 25 years నుంచి కంప్యూటర్ క్లాసెసే చెప్తున్నాను.
ఈ సార్ వచ్చేసి మనకి జేఎస్ఎస్ గ్రూప్ తరపున జనశిక్షణ తరపున మేము టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ ఉన్నాయి మేడం గారు అని చెప్పారు. ఫస్ట్ కంప్యూటర్ లేదు. నేను అడిగాను సార్ని, సార్ ఇలాగా నేను కంప్యూటర్ నేర్పిస్తాను సార్, 25 years నుంచి చెప్తున్నాను. సో మనకి లేడీస్ అందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది, టైలరింగ్, బ్యూటీషియన్ ఇవన్నీ నేర్పించినట్టు ఉంటుంది కదా అని చెప్పాను. తెనాల్లో 2 ఉన్నాయి, ఒకటి చెంచుపేటలో ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సార్ ఓకే చేశారు. ఆల్రెడీ అంతకుముందు టైలరింగ్ బ్యాచ్ కూడా ఒకటి కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు చెంచుపేటలో కంప్లీట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కంప్యూటర్ కంప్లీట్ అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. జనశిక్షణ సంస్థ నుంచి మాకు ఫ్యాకల్టీగా నన్ను అపాయింట్ చేసుకున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సొంతగా తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకునే వాళ్ళ మహిళలకు మనం ప్రాధాన్యతనిస్తూ ఈ కోర్సు నేర్పించడం జరిగింది. ఈరోజు క్లాస్ పూర్తయిన తర్వాత ఈరోజు సర్టిఫికేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు సమ్మర్లో ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ సెలవులు సద్వినియోగం చేసుకుంటూ ఎవరైనా నేర్చుకోదలుచుకున్న వాళ్ళు రాధా మేడం గారి నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అది గాంధీ చౌక్, సిరిచందన బ్యూటీ పార్లర్. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. దుగ్గిరాల రైలుపేటలోని టెర్మరిక్ అసోసియేషన్ హాల్ నందు సిపిఎం పార్టీ నాయకుల విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. దుగ్గిరాల రైలుపేట టెర్మరిక్ అసోసియేషన్ హాల్ నందు బుధవారం సాయంత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మండల సిపిఎం పార్టీ నాయకులు నడకుదురు యోగేశ్వర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు కేబీ ప్రసాద్, ములకా శివసామిరెడ్డి, ఏమని అప్పారావు, పాశవ రామారావు, వి కృష్ణయ్య, జొన్నా శివశంకర్, బి శ్రీనివాసరావు, జెట్టి బాలరాజు, భీమవరం అమ్మిరెడ్డి, యార్లగడ్డ బమ్మేశ్వరరావు, నీలాంబరం, పాములరావు, గోపాల్ రెడ్డి, చొక్కాకుల పోతురాజు, పెరవలి శ్రీరాములు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న పక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ మోడీకి హుకుం జారీ చేసుకుంటూ ఆయనకి సాక్ష్యంగా పడి దండ ప్రమాణాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా రాజధానికి నిధులు, పోలవరానికి నిధులు, రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీకి కానీ, వెనుకబడిన జిల్లాలకి ఆర్థిక స్థితిగతులు అందించే అంశాల్లో పూర్తిగా మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం, అన్యాయం చేసిన ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు మోడీని పల్లెత్తు మాట అన్న పరిస్థితులలో రైతాంగ వ్యతిరేక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు హుజూరు దారి చేసుకుంటూ పార్లమెంట్లో చేతులెత్తేసిన పరిస్థితి, విద్యుత్ సంస్కరణ బిల్లుకి చేతులెత్తేసిన పరిస్థితులలో ఈ విధంగా ప్రజలకి హాని కలిగించే చట్టాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష అధికార పక్షాల మొత్తం కూడా ఆయా బిల్లులకి ఒత్తాస పలుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఇండియా కూటమిగా ఈ రాష్ట్రంలో కూడా 175 నియోజకవర్గాల శాసనసభా స్థానాలను పోటీ చేస్తూ 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో ఇండియా కూటమి తరఫున సిపిఎం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ ప్రాంతంలో చేసిన సిపిఎం పార్టీ చేసిన ఆందోళనలు, పోరాటాలు కానీ, పెదవట్లప్పుడు హై లెవెల్ ఛానల్ అంశంలో చేసిన ఆందోళన, డెల్టా ఏరియాలో నీటి అవసరాలకు చేస్తున్న రైతాంగ పోరాటాలు, నీటి సమస్యల మీదుగా, కరువు సమస్య మీద కానీ రిలే దీక్షలు ఆందోళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల తరఫున హోంపక్ష పార్టీ అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్న క్రమంలో వాళ్ళందరినీ దుగ్గిరాల ప్రాంత ప్రజానికి ఆదరించి, అభిమానించి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. పేదలకు అందించే సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుతగా అంబేద్కర్ నగర్, సత్యనారాయణపురం దళిత కాలనీలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖున అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ కూడా అందించకుండా చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని విమర్శించారు. ఎన్నికలకు ఇరుగు పొరుగు పార్టీలను కలుపుకొని కూటమిగా చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం వస్తున్నాడని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఫ్యాన్ గుర్తు కోటేసి జగన్మోహన్ రెడ్డిని అధికారం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు ఎంపీపీ ఎల్లమాటి మోహన్, జడ్పీడీ సభ్యురాలు గాజుల హేమలత, సర్పంచ్ సజ్జాసి లక్ష్మీ తిరుపతమ్మ, పార్టీ నాయకులు బొల్లిమొత్త ఏడుకొండలు, కోకటి లవ్ కుమార్, గాజుల మోహన్, దాది సుబ్బారావు, దునా మేరీస్ బాబు, దాసరి ముత్తయ్య, మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకర్రావు, గాజుల భానుప్రకాష్, లంకా శ్రీను, తలతోడి సూరరాజు, బొల్లెద్దు గోపీనాథ్, గుమ్మడి దానియలు, పిల్లి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 3వ రోజు ప్రచారంలో పాల్గొన్నాం. ఈరోజు అంబేద్కర్ నగర్, వేమూరు అంబేద్కర్ నగర్లో
ప్రచారం చూస్తూ ఉంటే ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ మేము కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన, ప్రభుత్వ పనితీరు దగ్గరకు వచ్చేసింది, ఇంటింటి దగ్గరకు వచ్చింది వాలంటీర్ వ్యవస్థ ద్వారా. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లని పని చేయకుండా చేసి అవ్వాతాతలకు, దివ్యాంగులకు, వితంతువులకు, ఇంకా రావాల్సినటువంటి పెన్షన్దారులందరికీ కూడా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు అనేటువంటి విధానంగా ఈసీ చేత చెప్పించారు. ఈ రోజున సెక్రటరేట్కి వెళ్ళి, సచివాలయానికి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలంటే అనేక మంది వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వాళ్ళు ఈ మంచాలలో నుండి లేవలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఆపితే అవ్వాతాతలకు పింఛన్లు కానీ సచివాలయానికి తెప్పించి ఇచ్చే పని అయితే ఇక తెలుగుదేశం నామ రూపాలు లేకుండా పోతుందని మన వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, పేదవారందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారికి, ఫ్యాన్ గుర్తుకి, మన ఎంపీ సురేష్ గారికి, నాకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. దుగ్గిరాల మండలంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథక పనులను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు బుధవారం పరిశీలించారు. దుగ్గిరాల మండలంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 70 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలు పోరాడి యూపీఏ గవర్నమెంట్ ద్వారా చట్టం చేయబడిందని, తద్వారా ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో వ్యవసాయ కార్మికులకు పనులు లేక వలసలు వెళ్లకుండా నివారించడానికి ఏ గ్రామంలో వారికి అదే గ్రామంలో పనులు కల్పించడం ద్వారా వలసలను నివారించవచ్చునని అన్నారు. ఈ పథకం ద్వారా కార్మికులకు పని ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, త్రాగునీరు, ఎండలో సేద తీర్చడానికి నీడ, పనిముట్లు తదితర సదుపాయాలు కల్పించాలని అన్నారు. కేంద్ర బడ్జెట్ 2,45,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, తద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలందరికీ సరిపడా పని దినాలు కల్పించవచ్చునని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల ఉపాధి కూలీల బడ్జెట్ని పెంపొందించి మౌలిక వస్తువులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కాబోతి ఈశ్వరరావు, సంఘ నాయకులు పతంగాని మరీదాసు, తిరుపతమ్మ, భాగ్యలక్ష్మి, వరలక్ష్మి, శ్రీనివాసరావు, సాంబశివరావు, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, మల్లేశ్వరి, మరియమ్మ, శాంతమ్మ, మేరీ, స్వప్న, ఫీల్డ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ కేత్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మేము ఈ పనుల ప్రదేశాల్లో పర్యటించి వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి ఉన్న హక్కులను వాళ్ళకి తెలియజేసి హక్కుల సాధన కోసం వాళ్ళని చైతన్యపరిచి ఉద్యోగాలను సంక్షిప్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ పని ప్రాంతాల్లో తిరుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము ఈ సంఘం తరఫున డిమాండ్ చేసేసి ప్రభుత్వాలని ఖచ్చితంగా ఈ పథకాన్ని సక్రమంగా అమలు జరిపి పేదవాళ్ళకి ఆకలి బాధ తీర్చాలంటే సంవత్సరానికి 200 పని దినాలు ఖచ్చితంగా కల్పించాలి. అలాగే రోజుకి 600 రూపాయలు కూలీని ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సత్వరమే ఈ అమలు జరపడానికి ఈ పాలకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పూనుకోవాలని, ఖచ్చితంగా పాలకులు ఇప్పటికైనా అర్థం చేసుకొని పేదవాళ్ళ ఆకలి బాధలను అర్థం చేసుకొని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఉన్నటువంటి హక్కుల్ని చిత్తశుద్ధితో అమలు జరపడానికి ప్రభుత్వాలు పూనుకుంటాయని చెప్పేసి మేము ప్రభుత్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటరీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరులో భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ, సూపర్ 6 పథకాల గురించి టీడీపీ నాయకులు వేమూరులో ఇంటింట ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని, యువతకు ఉద్యోగాలు లేక భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైందని విమర్శించారు. చంద్రబాబు ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, యువత ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా, ఆనందబాబును ఎమ్మెల్యేగా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమూరు మురళీకృష్ణ, అమ్మిశెట్టి కిషోర్, దొప్పలపూడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వేమూరు గ్రామంలో
తెలుగుదేశం పార్టీ శ్రేణులందరితో కూడా తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి నక్కానంద్ బాబు గారు, తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం 3వ రోజు చేస్తూ ఉన్నాం. 3 రోజులుగా ఎన్నికల ప్రచారంలో అనూహ్యమైన స్పందన, ఎదురు పార్టీకి డిపాజిట్లు కూడా రాని విధంగా తెలుగుదేశం పార్టీ హవా సాగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. చంద్రబాబు గారిని ఆశీర్వదిస్తాం, ఆనందబాబు గారిని మరియు ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, దాన్ని బలపరిచిన మిత్రపక్షాల అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అభం శుభం తెలియని ఒక మైనర్ బాలిక పట్ల ఒక వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన తెనాలి చిన్రావూరులో బుధవారం చోటు చేసుకుంది. మంగళవారం తెనాలి చిన్రావూరికి చెందిన బాలిక పట్ల బాలిక స్నేహితురాలు తాతయ్యన వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో అనుమానం వచ్చి బాలిక బంధువులు అతను పట్టుకోగా పరారయ్యాడు. సంఘటన గురించి బాలిక కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మనుమరాలు వయసు కలిగిన బాలిక పట్ల వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణమని అన్నారు. ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని చెప్పి బాలికను ఇంట్లో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించారని బంధువులు ఆరోపించారు. తాము అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడని తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నా పేరు రమావతి విజయదుర్గ అండి. మా పాపకి అంటే మా మరిది గారు అమ్మాయి, ఆ అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను. అమ్మాయి రమావతి శ్రావణి అమ్మాయి పేరు. సో అమ్మాయి ఆడుకుంటుంటే ముస్లిమ్స్ అతని పేరు మాకు తెలీదు, మా పక్క వీధిలో ఉంటాడు అతను. అతని మనవరాలు మా పాప ఎప్పుడు స్నేహితులుగా ఉంటారు, వాళ్ళు తరచూ ఆడుకుంటా ఉంటారు. ఐస్ క్రీమ్ అవి కొనటానికి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఆడుతా పాడుతూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లల్ని పెద్ద అతనులే అని చెప్పి మేము అంత పట్టించుకోలేదు. పెద్ద అతను ఏం మాట్లాడతాడులే వాళ్ళతో అని 2-3 సార్లు ముచ్చటేస్తుంటే కూడా మాకేం తెలియలేకపోయింది. సో సరేలే అని చెప్పేసి మేము వదిలేసాము. నిన్న కూడా మొన్న వెళ్ళారు, ఐస్ క్రీమ్లు అయితే తెచ్చుకున్నారు. నిన్న కూడా వెళ్తే వాళ్ళ మనవరాలు కూడా వెళ్ళిందండి. ఐస్ క్రీమ్లు ఇచ్చి ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి ఈ పాపని లోపలికి తీసుకెళ్లి పర్సనల్ బాటిల్ మీద చేతులు వేసి, నాకు సిగ్గేస్తుంది సార్, మా వల్ల కాదు అసలుకి. 10 నిమిషాలు మా అమ్మాయి మాకు తగ్గపోతుంది, మేమైతే చూసుకోలేకపోతే పర్సనల్ బాటిల్ వైపు చేతులు వేసి ఇష్టాచారంగా పిల్లలు ఇచ్చేస్తున్నారు సార్. తలుపు తీయమని పాప అడుగుతుంటే కూడా తీయకుండా 200 ఇస్తా కొనుక్కోవడానికి అని చెప్పి వాళ్ళ మనవరాలను తీసుకొని నీతిగా చేశాడంట సార్. ఆ పాప తీసుకొచ్చుకొని మీ అమ్మ మీ నాన్న చెప్పంటే పిల్ల దడిచి చెప్పలేదు. నిన్న మేము అటుగా వెళ్తుంటే వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది, చెప్తే వెళ్ళొద్దమ్మా అన్నాను. ఇవాళ కూడా అలాగే పిలిచి పాపని ఇచ్చేసారు సార్. గీతాంజలి పబ్లిక్ స్కూల్ అండి, చిందావూరు గీతాంజలి పబ్లిక్ స్కూల్. ఆయన పేరు షేక్ మీరు అంటండి, మాకు తెలియదు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో రాయిస్తుంటే వాళ్ళు చెప్పారు అంతే. నిన్న మధ్యాహ్నం జరిగింది. పాప మాకు దడిచి చెప్పలేదు. వాళ్ళ మనవరాలు మీరు గారు వాళ్ళ మనవరాలు మాకు చెప్పింది, ఇట్లా ఆంటీ మా తాత ఇట్లా వేస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పమంటే కూడా చెప్పలేదు శ్రావణి అని చెప్పి. ఇవాళ కూడా అమ్మాయి చెప్తుంటే అమ్మాయి నోరు మూపిచ్చేసి అమ్మాయిని కొట్టేశారు సార్ వాళ్ళు. అందుకని చెప్పి మాకు న్యాయం చేయండి సార్, మా పాపకి న్యాయం చేయండి. వాళ్ళు దాచిపెట్టి తన్ని ఇప్పుడు దాకా కనీసం చూపించకుండా మాతో ఇది చేయకుండా మమ్మల్ని ఇప్పుడు దాకా చేశాడు. ఇవాళ కూడా అదే చేశాడు, అదే నిర్లక్ష్యం చేతిలో తీసుకొని అదే చేశాడు. అంటే ఏం చేయలేరు అని చెప్పేసి కులాన్ని కూడా దూషించి ఇష్టాచారంగా అసభ్యకరంగా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నా పేరు మోతిలాల్ నాయక్ సార్. తను వచ్చేసి నాకు పెద్దమ్మ కూతురు వరుస అవుతుంది. అయితే ఆ పిల్ల ఆడుకుంటా స్కూల్ సెలవులు వస్తున్నాయి కదా సార్, 1 పూట బళ్ళు కదా, స్కూల్ ఆడుకునే పిల్లలు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ తాతయ్య ఇది చేసింది. నిన్న మధ్యాహ్నం వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేకపోయింది సార్. ఇదే ప్రాసెస్ సాయంత్రం కూడా జరిగింది, అదే ప్రాసెస్. అది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే బయటపడింది. అది మాకు తెలియదు సార్. పిల్లోడిని పట్టుకోవడానికి వెళ్తే ఆయన ముసలాయన్ని పారిపోయాడు సార్. వాళ్ళోళ్ళే ప్రెషర్ ఆపుకుంటున్నారు. ఈ గొడవ జరగకుండా కారణం చేసింది కూడా వాడోళ్లే. ఇవాళ వాళ్ళ పిల్ల, రేపొద్దున మా పిల్ల అవచ్చు, రేపొద్దున ఇంకో పిల్ల అవచ్చు. దీని గురించి గట్టిగా మనం చర్య తీసుకోకపోతే వదదు. నా కొడుకుల్ని నడి రోడ్డు మీద ఊరేయాలి సార్. 1-2 సార్లు కాదు, ఇలాంటి వాళ్ళకి ఒకసారి ఊరేస్తే ఇంకోసారి ఇలాంటివి జరగవు. నడి రోడ్డు మీద కుక్కని కొట్టినట్టు కొట్టాలి. మన గవర్నమెంట్ పట్టించుకుంటే అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఊరేస్తే జీవితం లాంటివి జరగవు సార్. ఇవాళ చిన్నపిల్లలు రేపు పెద్దోళ్ళు అవుతాను, ఇంకోళ్ళు అవుతూనే ఉన్నారు. కానీ దీని చర్య అనేది కఠిన అవ్వట్లేదు సార్. మేము ఒకటే చెబుతున్నాం, ఆ గవర్నమెంట్ మాకు చేయాల్సిన న్యాయం ఇది ఒకటే, వేరే ఏం న్యాయం వద్దు. మాకు ఆస్తులు వద్దు, పంపకాలు వద్దు, అలాంటివి మాకు దాని గురించి లేదు సార్.
ఈ న్యాయం గతంలో జరగాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనారోగ్య కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా. ఘనంగా శ్రీకృష్ణ మందిర పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం. తెనాలి పట్టణంలోని అన్ని సచివాలయాల్లో బుధవారం ప్రారంభమైన సామాజిక పెన్షన్ల పంపిణీ. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.